వాళ్ళు వెళ్దామండి బాగుంటుందని అనడంతో ఇక్కడ వచ్చాము అందరం కలిపి. సుమారుగా 600 మంది ఇక్కడ అనాథులు ఆశ్రయం పొందుతున్నట్టుగా చెప్పారు. మేము కూడా వాళ్ళని ప్రత్యక్షంగా చూసాము. మగవాళ్ళని ఒక క్యాబిన్లోన, ఆడవాళ్ళని ఒక బ్లాక్లోన ఉంచారు. వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా సక్రమంగా జరుగుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఇంచుమించు అందరూ కూడా కొంతవరకు వచ్చినప్పటికంటే ఇప్పుడు బాగా రికవరీ అయినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ తాలూకా ముఖ హావభావాలను చూస్తుంటే, వాళ్ళ తాలూకా ముఖాల్లో చిరునవ్వుని చూస్తుంటే బాగా రికవర్ అవుతున్నట్టుగా, ఇక్కడ మంచి ఆశ్రయాన్ని పొందుతున్నట్టుగానే మాకు సంతృప్తినిచ్చింది. మరి సేవా దృక్పథం గల వాళ్ళందరూ కూడా అదేవిధంగా ఆశ్రమాన్ని సందర్శించేవాళ్ళు తప్పకుండా వందలాది అనాథలకి వాళ్ళ తాలూకా చేయూతను అందించి, ఈ ఆశ్రమ నిర్వాహకులకి వాళ్ళ తాలూకా సహాయ సహకారాలని ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ, వస్త్ర రూపేణా కానీ ఇవ్వచ్చు, తీసుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా మాకు తోచిన సహాయాన్ని అందించాము. మరి ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇక్కడ నిర్వాహకులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మేము ప్రత్యక్షంగా చూసాము. కాబట్టి వీలున్నంత వరకు అందరూ సేవా దృక్పథం కలవాళ్ళు, తర్వాత దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు, దైవచింత ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఈ ఆశ్రమ అభివృద్ధికి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.